ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పుడు నేను చెప్పబోతున్న అమౌంట్ పెద్ద అమౌంట్ కాకపోవచ్చు, కానీ నా తల్లి నాకు బర్త్డేగా మొన్న అక్టోబర్కి ఒక గిఫ్ట్ ఇచ్చింది, కొంత డబ్బు. ఆ డబ్బుతో కలిపి నేను కూడా కొంత జత చేసి చిన్న అమౌంటే ఒక 6 లక్షల రూపాయలు వీరనారి అంటే ఇండియన్ డిఫెన్స్ వారికి ఇచ్చేటువంటి, ఒక భర్తలు కోల్పోయినటువంటి స్త్రీలకి మనం ఇచ్చేటువంటి ఒక చిన్న కంట్రిబ్యూషన్ 6 lakhs. అది నాకు వరుణ్, విత్ యువర్ మై పర్సనల్ రిక్వెస్ట్ ఈజ్, నువ్వు డైరెక్టరు సిద్ధు, మీ ప్రొడ్యూసర్స్ ముగ్గురు వెళ్ళి బిఫోర్ రిలీజింగ్, ఎందుకంటే నేను కొంచెం మళ్ళీ ఊళ్ళు తిరగాల్సి వస్తుంది పొలిటికల్ పని మీద, మీ ముగ్గురు కలిసి వెళ్ళి ఇచ్చి ఒక ఫోటో తీసుకొని నాకు పంపించండి. ఐ విల్ బి వెరీ హ్యాపీ. కొంతమందికి ఇన్స్పిరేషన్ సాక్షాత్తు ఆయన వచ్చారు, అనేక చోట్ల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా వచ్చారు. ముఖ్యమైన సాటిస్ఫాక్షన్ జనాన్ని వాళ్ళందరూ సచివాలయ ఉద్యోగులుగా కార్యకర్తలు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పక్షాన ఈ రోజున గౌరవనీయులు శ్రీ నాగబాబు గారితో కలిసి ఇక్కడ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. పెన్షన్లు అందజేస్తున్నప్పుడు ఆ సీనియర్ సిటిజన్స్ మొక్కల్లో కనబడుతున్న ఆనందం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇది ఒక నోబెల్ థింగ్. వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్లు అందజేయడం అనేది వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అంతకుముందు ఏదైతే దుష్ప్రచారం జరిగిందో, ఎన్డీఏ ప్రభుత్వం వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయి, పెన్షన్లు ఆగిపోతాయి, తగ్గిచ్చేస్తారు అని ఇటువంటి దుష్ప్రచారం ఏదైతే చేశారో అదంతా ఇప్పుడు పటాపంచలైంది. అంతకన్నా సంతోషంగా ఉన్నారు. ఒక పండగ వాతావరణంలో ఈ పెన్షన్ కార్యక్రమం జరిగింది. ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇలాగే ఇంక ముందు కూడా కొనసాగుతాయి.